హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F36 మొబైల్ లాంచ్ అయింది. ఇది బేస్ వేరియంట్ 6+128GB వేరియంట్ 17,500 లాంచ్ చేశారు. అలాగే హై అండ్ వేరియంట్ 8+128GB వేరియంట్ 19,000కు లాంచ్ చేశారు. దీనికి కార్డ్ ఆఫర్ రెండింటికి అయితే 1000 అయితే అప్లికబుల్ అవుతుంది. ఇవి 1000 రూపాయలు తక్కువకి అయితే వస్తున్నాయి. మరి ఈ బడ్జెట్లో మనం ఈ ఫోన్ని కొనుక్కోవచ్చా లేదా, అలాగే దీని స్పెసిఫికేషన్స్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.7 ఇంచెస్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 800 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్లో ఉంటుంది. అలాగే ఇది ఒక 10-bit ప్యానల్ అని చెప్పుకోవచ్చు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది సామ్సంగ్ డిస్ప్లే కాబట్టి దీనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా ఉంటుంది. అలాగే దీంట్లో సామ్సంగ్ వాళ్ళ ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR4X RAM UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ని ఇచ్చారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30fps లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఛార్జర్ మాత్రం బాక్స్లో ఇవ్వరు, దానికి అడిషనల్గా ఛార్జ్ చేసుకొని మనం అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది One UI 7 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 6+6 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. Wi-Fi 6 బ్లూటూత్ 5.3 వర్షన్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే NFC సపోర్ట్ చేస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ అయితే లేదు. దీంట్లో IP రేటింగ్ ఏది అన్నది అయితే సరిగ్గా మెన్షన్ చేయట్లేదు. మరి ఇప్పుడు మనం ఈ బడ్జెట్లో ఫోన్ని కొనుక్కోవచ్చా లేదా అన్నది మాట్లాడుకుందాం. నేనైతే ఇది బేస్ వేరియంట్ అయినా హై అండ్ వేరియంట్ అయినా కొనుక్కోవద్దనే చెప్తాను. ఎందుకంటే ఈ 17,500 పెట్టి ఈ ఫోన్ని కొనుక్కునే బదులు దీనికంటే మంచి స్పెసిఫికేషన్స్తో ఈ సామ్సంగ్ వల్ల M35 మొబైలే వస్తుంది. దాంట్లో ఇంకా ప్రాసెసర్, ఇవన్నీ ప్రాసెసర్, కెమెరా, డిస్ప్లే దగ్గర అన్ని సేమ్ ఉంటాయి. ఒకటి 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అది 15,000కు వస్తుంది. కార్డ్ ఆఫర్తో 14,000కు వస్తుంది. ఈ సామ్సంగ్ గెలాక్సీ F36 మొబైల్స్తో పోలిస్తే ఈ M35 మొబైల్ చాలా బాగుంది. అంటే అందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది కదా, ఆ ఫోన్నే 14,000కు కొనుక్కోమని చెప్తాను. ఆ 14,000కు వచ్చే స్పెసిఫికేషన్స్, అదే ప్రాసెసర్ ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్, సేమ్ డిస్ప్లే, సేమ్ కెమెరాస్. ఇక్కడ బ్యాటరీ ఇంకా ఈ ఫోన్లో తక్కువ ఉంటుంది, 1000 mAh. చూసినట్లయితే ఈ F36లో 5000 mAh ఉంటే ఆ M35 మొబైల్లో మనకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. కాబట్టి నేను మీకు అయితే ఈ ఫోన్ అయితే అద్దనే చెప్తాను. ఈ ఫోన్ ఈ బడ్జెట్లో వర్తి అయితే కాదు. దీనికంటే ఆ ప్రీవియస్ జనరేషన్ అయినా M35 మొబైల్ కొనుక్కోండి 14,000, అది అక్కడ మంచిగా ఉంటుంది. అది బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్నే ప్రిఫర్ చేయండి. దాంట్లో కూడా తక్కువ ఏం కాదు. అది 4+5 years అప్డేట్స్ ఇస్తున్నారు. అంతవరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. 4 years అంటే అంత బాగా ఏం రాదు, 2-3 years వాడుకోవచ్చు. ఇందులో కూడా అదే 1380 ప్రాసెసర్ ఉంది కాబట్టి నేనైతే మీకు ఈ F36 మొబైల్ కంటే M35 మొబైల్ కొనుక్కోమని అయితే సజెస్ట్ చేస్తాను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.